పవర్ జోలికొస్తే మీ పవర్ పోవడం ఖాయమనే వాస్తవాన్ని గుర్తించాలంటూ కూటమి ప్రభుత్వ పెద్దలను వామపక్షాల నేతలు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో విద్యుత్ భారాలు ఉండబోమని హామీలిచ్చి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇప్పుడు ఎడాపెడా వాయించేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మాట తప్పింది. జగన్మోహన్ రెడ్డి బాటలోనే కూటమి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. 2 కోట్ల విద్యుత్ మీటర్లని మార్చి రాష్ట్ర ప్రజల మీద 25,000 కోట్ల రూపాయల భారం వేస్తా ఉంది. అదానీకి దోచిపెడతా ఉంది ప్రభుత్వం. ఇది అదానీ మీటరే కాదు, అదానీ, మోడీ, బాబు, పవన్, జగన్ మీటర్ ఇది. అదానీకి వీరందరూ బానిసలైపోయారు, మోడీకి దాసోహులైపోయారు, రాష్ట్ర ప్రజలని కొల్లగొడుతూ ఉన్నారు. మీరు ఆ రోజు ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చారు? మేము వస్తే బాధుడు ఉండదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విద్యుత్ బాధతోనే జనం దించేశారు. మీరు అదే దారిలో ప్రయాణం చేసి 15,485 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో భారం వేశారు. మీకు వాళ్ళకి తేడా ఏంటి? ఆ రోజు లోకేష్ గారు ఏం చెప్పారు? స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అన్నారు. పగలగొట్టమన్న మీరు వాళ్ళ మీటర్లు ఎందుకు పెడుతున్నారు?